దేవునికి స్తోత్రం. ఈ దిన మహిమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తివంతమైన వాగ్దానం. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6. ప్రియా సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వకృపామయుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ సురక్షితంగా ఉన్నారు కదూ? ప్రభు యొక్క మహాకృప నిత్యం నిరంతరం మీతో ఉండుగాక. ఆ దేవాదేవుడు తన శాశ్వత కృప మీకు అనుగ్రహించి మీ ప్రతి అవసరాలు అక్కర్లు కూడా ప్రభు తీర్చి, మీ లోటుపాట్లన్నీ కూడా ప్రభు సవరించి, తన విజయవంతమైన ఆత్మకార్యం ప్రభు మీ జీవితంలో జరిగించి గొప్ప సాక్షులుగా ప్రభు నిలవబెట్టునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు తన ప్రేమ చేత ఆయనను క్రీస్తులో మనలను ఏర్పరచుకున్న మహిమాన్వితుడైన మనలను ముందుగానే ఆయన ఏర్పరచుకున్నాడు. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5-6 తెలియపరుస్తున్నాయి. ప్రభు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు, తన కోసం విమోచించి ఉన్నాడు, తన బిడ్డల మగుటకు ముందుగా నిర్ణయించుకొని ఉన్నాడు. మహిమాస్వరూపుడు ప్రభు మనలను ఏర్పరచుకునుట ఎంత శ్రేష్టమైనదో చూడండి. ఈ లోకంలో లోక్సభ ఎన్నికలు జరుగుచున్నది. ఎంపీలు ఎంపిక చేయబడుచున్నారు. వారందరిలో నుండి ఒక్కరు ప్రధానమంత్రిగా ఎంపిక జరుగుచున్నది. ఆయన దేశ నాయకునిగా పదవి బాధ్యతను స్వీకరించుచున్నారు. అలాగే దేవుని బిడ్డలారా, అయితే మనల్ని పరలోక బృందం ఎన్నుకొని ఉన్నది. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును క్రీస్తు మనలను ఏర్పరచుకొని ఉన్నాడని గుర్తించండి. ప్రపంచము యావత్తులో నుండి కోట్ల కొలది ప్రజల్లో నుండి ఆయన చిన్న గుంపును ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ ఏర్పరచుకొనబడిన వారి మధ్య మనము ఉండుటకు ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప అదృష్టం ఒక్కసారి ఆలోచించండి. దేవదేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలమందు ప్రభు ఎబ్రీల్లో నుండి అబ్రహాంను ఏర్పరచుకోగలిగాడు. వారు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగముగా పేరుగాంచారు. అదే సమయమున అన్యజనుల్లో నుండి యేసుక్రీస్తు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. వాస్తవానికి ఆయన మనలను జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకుని ఉన్నాడు. పర్వతములు పుట్టక మునిపే, భూమియు లోకము నీవు పుట్టక మునిపే యుగ యుగములకు నీవే దేవుడు అంటున్నాడు భక్తుడైన కీర్తనాకారుడు. ఇది మన జ్ఞానంనకు అందని సత్యం. ఇందును బట్టి ప్రభువును స్తుతిద్దాం, ప్రభుని మహింపరుద్దాం, ప్రభుని ఘనపరుద్దాం, సర్వాధికారి అయిన దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను గూర్చి చేసిన ప్రార్థన చూడండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామను ప్రత్యక్షపరిచితిని, వారు నీవారయుండిరి, నీవు వారికి అనుగ్రహించితవని యోహాను 17:6 తెలియపరుస్తుంది. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. అపోస్తుల కార్యం 13:48 చూడగలుగుతున్నాం. దేవదేవుని బిడ్డలారా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుతునని ప్రభు అయిన దేవదేవుడు తెలియపరుస్తున్నాడు యోహాను 15:16. దేవదేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన దేవుని బిడ్డలారా, సమర్థుడైన యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలారా, దేవుని యొక్క శాశ్వత కృప ద్వారా మనల్ని ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకోగలిగాడు గనక, మనల్ని ముందుగానే తన కోసం నిర్ణయించుకున్నాడు గనక మనము ఆయన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము ఎందాం. దేవదేవుడైన ఆ మహిమాస్వరూపుడికి మహిమకరంగా, మనకు ఆశీర్వాదకరంగా నిత్యం నిరంతరం ఆయనలో కొనసాగుదాం. ప్రభు యొక్క శాశ్వత కృప కొరకు మనం నిలిచిందాం. పరిశుద్ధాత్మదేవుడు తోడు నీడగా అండగా మీ పక్షా నుండి తన ఉన్నతమైన మహోన్నతమైన సర్వోన్నత ప్రతి ఆత్మకార్యం మీ పట్ల ప్రభు జరిగించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో నీ దాసుని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలైన మూలందరూ జ్ఞాపం చేసుకోండి. ప్రసన్నమైన ప్రతి కార్యం ఏదైనా వాగ్దానం చేత బిడ్డలందరినీ మీరు బలపరచండి. బిడ్డలందరిలో జయ విజయం, ఆనందాదరణ, సంరక్షణ బిడ్డలకు దయచేయండి. ఈ దినం మొదలుకునైనా ప్రసన్నమైన ప్రతి కార్యం జరిగించండి. అక్షయుడా, సదయుడా, నీకు స్తోత్రాలు. మీ పరిపూర్ణ ఆలోచనతో, నీ ఆయుధారోగ్యంతో, నీ జయ విజయంతో, ఆనందంతో, సంపూర్ణ సంతోషంతో నీ బిడ్డలు నింపి నాయన ప్రసన్నమైన ప్రతి మీ కార్యం బిడ్డల వల్ల జరిగించి బిడ్డలందరికీ గొప్ప నీ ఆశీర్వాదాలు దీవులు నిండుగా మెండుగా కుమరించమని, కుటుంబం యావత్తు జయ విజయాలు దయచేయమని, యేసుక్రీస్తు నామములో సమస్త విషయంలో కార్యాభివృద్ధి బిడ్డలు దయచేయమని ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్,
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.